హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్. ఇదివరకు నేను మునగాకు కారం చేశాను. అది మా పిల్లలకు కానీ మా పిల్లల ఫ్రెండ్స్కి కానీ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు వారు కోరింది పుదీనా కారం చేయమని అడిగారు. మొన్న మంచాలకి వెళ్ళి చూశాను, పుదీనా అయితే నాకు కనిపించలేదు. పుదీనా కారం ప్లేస్లో ఈ అవిసె గింజల కారం చేయబోతున్నాను. అవిసెల్ని ఇంగ్లీష్లో ఫ్లెక్స్ సీడ్స్ అంటారు. ఆరోగ్యానికి చాలా మంచిది. మన జుట్టుకు కానీ స్కిన్కి కానీ వెయిట్ లాస్ అవ్వడానికి కానీ ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కారం రోజు తినడం వల్ల మనకు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఇడ్లీలో కానీ దోశలో కానీ ఉప్మాలో కానీ వేడివేడి అన్నంలో కానీ ఎందులోనైనా కూడా వేసుకొని తినొచ్చు. ఈరోజు నేను ఈ అవిసె గింజల కారం ఎలా చేస్తున్నానో మీరు మొదటి నుండి చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే విలువైన సమాచారం అందకుండా పోతుంది. అందువల్ల వీడియో మొదటి నుండి చివరి వరకు చూడగలరు అని కోరుతున్నాను. ఏమేమి వస్తువులు కావాలో చూద్దాం. అవిసె గింజలు కేజీ తెచ్చుకున్నానండి. ఈ కారానికి హాఫ్ కేజీ యూజ్ చేస్తాను. హాఫ్ కేజీ స్నాక్స్లో తినడానికి వాడుకుంటాను. తర్వాత ధనియాలు, కరివేపాకు కాసేపు ఎండలో పెట్టాను. ఎండుమిరపకాయలు 1 కేజీ తీసుకొచ్చాను. ఈ కారం చేయగా తాలింపులకు కూడా ఉపయోగపడతాయి అనేసి కేజీ తెచ్చుకున్నాను. తర్వాత నువ్వులు, ఉప్పు, ఎల్లిపాయలు, జీలకర్ర. ముందుగా ఈ అవిసె గింజలు వేయించుకుందాం. అవిసెలు తినడం హాబీగా అలవాటుగా ఒక స్నాక్స్ లాగా తింటే చాలా మంచిది. అప్పుడప్పుడు తింటూ ఉండాలి. అవిసెలు మంచిగా వేగినాయి. ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. తర్వాత ఇదే బాండిలో కొన్ని ధనియాలు వేసి వేయించుకుందాం. ధనియాలు కూడా చక్కగా వేగినాయి. ఇవి కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ ఒకటి వేయించుదాం. తర్వాత కరివేపాకు వేయించుతున్నా. కరివేపాకు ఇంతకుముందు నూనె వేసి వేయించాను, కానీ అస్సలు మిక్సీలో మెత్త కాలేదు. ఈసారి డ్రైగా వేయించుతున్నా. ఈ కరివేపాకు చెట్టు నుండి కోసాక ఒక 2 అవర్స్ పాటు ఎండలో పెట్టుకున్నాను. ఆ తర్వాత నూనె వేయకుండా ఈ కంచుట్లో వేయించుతున్నాను డ్రైగా. క్రితంసారి ఆయిల్ వేస్తే సరిగ్గా మిక్సీలో నలగలేదు, అందువల్ల డైరెక్ట్గా వేయించుతున్నాను. ఓకే, చేత్తో తుంచితే పొడిలాగా మారుతుంది. బెటర్. కరివేపాకు నూనె వేయకుండా డైరెక్ట్గా వేయించితే బెటర్. కూడా కరకర వేయించాను. దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇప్పుడు నువ్వులు వేయించుదాం. నువ్వులు త్వరగా వేగుతాయి, దగ్గరుండి చూసుకోవాలి. జీలకర్ర అండి, జీలకర్ర కూడా కాసేపు ఈ బాండిలో వేసి వేయించుకుందాం. ఇది కూడా డ్రైగా వేయించుతున్నాను, ఆయిల్ వేయకుండా.
లాస్ట్ టైం మిక్సీ పట్టేటప్పుడు చాలా ప్రాబ్లం అయింది అన్ని ఆయిల్లో వేయించడం వల్ల. అందువల్ల ఈసారి అన్ని డ్రైగా వేయించుతున్నా. కూడా చక్కగా వేగిందండి. ఇంకా ఎక్కువ వేగితే మాడే అవకాశం ఉంది. దీన్ని తీసేసి దీని ప్లేస్లో ఎల్లిపాయలు వేయించుదాం. చూద్దాం నూనె వేయకుండా వేగుతాయో లేదో చూద్దాము. ఇలా ఎర్రగా అయితే ఇలానే వేయించుదాం, నూనె వేయకుండా. ఎలాగో అన్నం తినేటప్పుడు నూనె నెయ్యి వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు వేయకుండా పర్వాలేదు. కారాలు చాలా రకాలుగా ఉంటాయి కదా. కరివేపాకు కారం చేస్తారు, ధనియాల కారం చేస్తారు. మనం చేసే అవిసె గింజల కారంలో కూడా కరివేపాకు వేస్తున్నాం, ధనియాలు వేస్తున్నాం, నువ్వులు వేస్తున్నాం, అన్ని రకాల పొడులు వేస్తున్నాం. అన్నీ కలిస్తేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అన్ని రకాల టేస్ట్ అనేది మనకు తగులుతూ ఉంటుంది. ఎల్లిపాయలు కూడా చాలాసేపు వేయించానండి. వేగిన కాడికి చాలు. ఇది ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసేసి ఎండుమిరపకాయలు వేయించుదాం. ఈ మిరపకాయలు నూనె వేయకుండా వేయించుతున్నాను. లాస్ట్ టైం నూనె వేసి వేయించితే మిక్సీలో వేయడానికి రాలేదు, చేత్తోనే చెదమాల్సి వచ్చింది. అందువల్ల ఈసారి నూనె వేయకుండా డ్రైగా వేయించుతున్నాను. మిరపకాయల్ని సిమ్లో పెట్టి వేయించుతున్నానండి. దగ్గరుండి వేయించాలి, దూరం వెళ్తే మాడిపోయే అవకాశం ఉంది. కోటి మిరపకాయ వేగింది, కానీ మిరపకాయలు వేగాయి కానీ లాస్ట్ వరకు అన్నీ సమానంగా వేగాలి అని ఇంకొంచెం సేపు స్టవ్ మీద ఉంచుతున్నాను. మిరపకాయలు వేగినాయండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఒక్కొక్కటి మిక్సీలో వేసుకొని పొడి పట్టుకుందాం. అవిసెలు గట్టిగా ఉంటాయి కాబట్టి మిక్సీ జార్లో కొన్ని వేస్తూ 3 times మిక్సీ జార్లో వేస్తూ మిక్సీ పట్టానండి. కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. ధనియాలు మిక్సీ పట్టేటప్పుడు ఇందులోనే ఈ జార్లోనే జీలకర్ర కూడా వేసాను, కలిపి మిక్స్ అవుతాయని. కరివేపాకు నూనె వేయకుండా వేయించడం వల్ల ఊరికే స్మాష్ అయిందండి. చాలా కలర్ఫుల్గా అనిపించింది. కరివేపాకు మార్చట్లేదు తెంపాను, ఇంకొంచెం కరివేపాకు ఎక్కువ వేస్తే బాగుండు అనిపించింది. తర్వాత ఈ పొడిలో నువ్వులు కూడా మిక్సీ పట్టుకునేసి నువ్వుల పౌడర్ కూడా కలిపాను. ఇక మిరపకాయలు వేసుకున్నానండి. మిరపకాయలు కూడా 3 times మిక్సీ జార్లో వేసి పౌడర్ పట్టాను. పౌడరు అయితే చాలా ఈజీగా అయింది. మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటిదంటే, ఏమైనా కారాలు చేసినప్పుడు నూనెలో వేయించకండి, డ్రైగా వేయించండి. మిక్సీలో త్వరగా ఈజీగా అవుతాయి. మిరపకాయలు 3 times మిక్సీ జార్లో వేసి పౌడర్ పట్టుకున్నాను. తర్వాత ఫైనల్గా ఎల్లిపాయలు వేసుకుంటున్నా. ఎల్లిపాయలు కూడా చక్కగా పేస్ట్ అయింది. ఈ మిశ్రమంలో ఎల్లిపాయల పేస్ట్ కూడా కలిపాను. ఫైనల్గా ఉప్పేసాను. ఈరోజు ఈ అవిసె గింజల కారం ఆడుతూ పాడుతూ ఈజీగా అయింది. అతి సునాయాసంగా తయారైంది, ఎలాంటి కష్టం లేకుండా. మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ పని సక్సెస్ అవుతే ఎంతో సంతోషంగా ఉంటుంది. మరియు మన కుటుంబ సభ్యులు మనం చేసిన ఆహార పదార్థాలని మెచ్చుకొని తింటుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది. ఈరోజు నేను చేసిన అవిసె గింజల కారం మా బాబుకి ఒక డబ్బాలో తీసాను, మరియు మాకు ఒక డబ్బాలో ఉంచుకున్నాము. లాస్ట్ 4 daysగా ఇంట్లో బిజీగా ఉన్నా. మా బాబు హాస్టల్కి వెళ్తున్నాడని ఒకరోజు మార్కెట్కి వెళ్ళి అన్నీ కొనుకొచ్చుకున్నాము. ఒకరోజు కరిజలు చేశాను, ఒకరోజు మామిడికాయ పచ్చడి చేశాను, ఈరోజు ఈ అవిసె గింజల కారం తయారు చేశాను. అన్నీ మా అబ్బాయికి ప్యాక్ చేసి పంపించడానికి. నా అవిసె గింజల కారం
వీడియో మీ అందరికీ నచ్చిందనే భావిస్తున్నాను. ఈ వీడియో చూసాక మీ ఇళ్ళలో కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ పెట్టండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా ఆన్సర్ చేస్తూ ఉంటాను. ఈ పొడి నన్ను చూసి మీరు చేశారంటే కూడా నేను ఎక్కువ సంతోషపడుతూ ఉంటాను. ఈ అవిసె గింజల కారం టేస్ట్ చేయడానికి వేడి అన్నం వండుకున్నానండి. ఈరోజు మా ఇంట్లో పప్పు దొండకాయ ఫ్రై చేశాను. దాంతోపాటు ఈ అవిసె గింజల కారం కూడా వేసుకున్నాను. చాలామంది ఈ పొడుల్లో కానీ పచ్చళ్ళలో కానీ నెయ్యి వేసుకొని మాత్రమే తింటారు. మేము నూనె వేసుకొని తింటామండి. మేము మా కుల వృత్తి రీత్యా నూనె గానుగా పట్టి నూనె తయారు చేసి వ్యాపారం చేసేవాళ్ళం అన్నట్టు. మాకు పాతకాలం నుండి ఉన్న అలవాటు ఏంటంటే అన్నం కూరల్లో నూనె వేసుకొని తినడం. మేము నూనె వేసుకొని తింటాం. ఓకే అండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. sound really fine. 아무렇지 않은 척 아무도 모르게 조심하는데 또 티가 났나 봐. Sound really fine. 너와 함께 했었던 시간이 길었어. 나 봐, 난 네 옷을 또 보고 있어. Hey, hey, yeah, yeah. I can't control. 생각했는데 추억이 잠시 널 떠올린 거야. Still